నిన్న సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణంలో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలని చెప్తున్నటువంటి మాట సిగ్గనిపిస్తా ఉంది. ఎందుకంటే నీ అంతరాత్మకే తెలుసు. ఈ రాష్ట్రంలో సర్వే చేపిస్తా అని మాటిచ్చినవు నువ్వే, 42% రిజర్వేషన్ ఇస్తా అన్నవు నువ్వే, తర్వాత కులగణన చేపట్టింది నువ్వే. ఆ లెక్కలు ఎక్కడ తప్పు జరిగిందో నీ అంతరాత్మతో నువ్వే చెప్పాలి గాని ఎక్కడ తప్పు జరిగిందో అని చెప్పి అడగటం నిజంగా హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది కాకుండా ఈ 56 ప్రశ్నలతో కూడినటువంటి ఒక లెటర్ తయారు చేసినవే, సర్వే లెటర్ లో ఉన్నటువంటి 56 ప్రశ్నలే అది మొదటి తప్పు. ఆ కులగణనకు అది అడ్డంకిగా మారుతుందని నీకు తెలుసు, తెలిసే 56 ప్రశ్నలు వేసినట్టుది నీకు తెలిసినటువంటిదే. నేను అడుగుతా ఉన్నా, ఎక్కడ తప్పు జరిగిందో అంటున్నావు. నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొండారెడ్డిపల్లిలో ఒక గ్రామమే యూనిట్ గా తీసుకొని అన్ని ఇళ్లకు నిజంగా ఎనుమరేటర్లు వచ్చిండ్రా, సర్వే సక్రమంగా చేసిండ్రా, నువ్వు నిరూపించు. దాని మీద ఒక కమిటీ అయ్యి లేకుంటే అఖిల పక్షాన్ని అయ్యి నిజంగా ఆ గ్రామంలో ఒక్క గ్రామం అయినా గాని చేసినట్టయితే మేము నిజంగా ఒప్పుకుంటాం, నువ్వు చెప్పిందే ఇద్దాం. కానీ ఇంకా బలహీన వర్గాలను మోసం చేసే ప్రయత్నం చేయకు. బలహీన వర్గాలందరూ కూడా నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉంది. మరి ఎక్కడ తప్పులు లేకుండా కులాల గణన చేసినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లెక్కలు బయట పెట్టమంటే నువ్వే ఇన్ని యాగి చేస్తా ఉన్నావు. కాబట్టి నేను ఒక్కటే కోరుతా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, మళ్ళొక డేట్ పెట్టి బీసీలకు న్యాయం చేయాలని నీకు ఆలోచన ఉంటే, మీ పార్టీకి ఆలోచన ఉంటే ఒక డేట్ పెట్టి ఎన్యుమరేటర్లను పెట్టి అందరిని సమాయత్తం చేసి సమగ్ర కులగణన జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అది జరిపిన తర్వాతనే మరి ఎలక్షన్లకు పోవాలి. 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.